శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ భాగవత కథలు, శ్రీ భాగవత కథాసుధలు 176వ భాగానికి స్వాగతం, సుస్వాగతం. భాగవతాంతర్గతమైన దశమస్కంధంలో అక్రూరుని యొక్క కథని మనం తెలుసుకుంటున్నాం. ఆ అక్రూరుణ్ణి కంసుడు బృందావనానికి పంపాడు. బలరామకృష్ణుని తోడుకుని రమ్మన్నాడు యాగర సందర్శనార్థం. కానీ అతని ఉద్దేశం, ప్రధానమైన ఉద్దేశం చెప్పేశాడు. వాళ్ళిద్దరినీ వధించడం, ఆ తరువాత వసుదేవుణ్ణి, దేవకిని వధించడం, ఇంకా ముఖ్యమైన వాళ్ళందరినీ వధించడం, తన సామ్రాజ్యాన్ని విస్తరించి చేసుకోవడం, చివరికి తన తండ్రిని కూడా వధిస్తానన్నాడు. ఈ విధమైనవి చెప్పి ఆయన్ని తన తరపున వెళ్ళమన్నాడు. ఆయన నమస్కారం పెట్టి, నువ్వు నీలాంటి పెద్దవాడు చెప్తే వెళ్ళకుండా ఉండగలనా, వెడుతున్నా అని చెప్పి మొన్నాడు బయలుదేరి రథం ఎక్కి బయలుదేరారు. వెడుతూ మనస్సులో భావన చేస్తున్నాడు అక్రూరుడు. ఎట్టి తపంబు చేయబడే, ఎట్టి చరిత్రము లబ్ధమయ్యను, ఎట్టి ధనంబు అర్హులకు ఈయబడెనో తొలిబామునందు, నా అట్టి వివేకహీనునకు, నా ఎట్టి వివేకహీనునకు ఆదిమునీంద్రులు యోగదృష్టులం పట్టగలేని, ఈశ్వరుని బ్రహ్మమయుని హరిన్ చూడన్ కల్గెడిన్. గత జన్మలో ఏం తపస్సు చేశానో, ఎటువంటి మంచి ప్రవర్తన కలిగి ఉన్నానో, యోగ్యులైన వారికి ఎటువంటి దానం చేశానో, ఆద్యులైన పరమయోగుల దివ్య దృష్టికి సైతం గోచరింపని ప్రభు, ఆ పరబ్రహ్మ స్వరూపుడు అయిన శ్రీకృష్ణుడిని నేను చూడబోతున్నా అని పరమానంద భరితుడవుతున్నాడు. సూరులు తొల్లియే విభునితో శోభిత పాదనఖ ప్రభావళిన్, చేరి భవాంధకారముల చిక్కగా దాటుదురట్టి దేవునిన్, వైరముతోడనైన పిలువన్ నను పంచి శుభంబు చేసే, నిష్కారణమైన ప్రేమ ఇదే కంసుని బోలు సఖుండు కల్గుని అని కంసుడికి తనకి ఉన్న స్నేహాన్ని గుర్తు చేసుకుంటున్నాడు. ప్రాజ్ఞులైన వారు ఏ పరమపురుషుని ప్రకాశించే పాదాల గోళ్ళ కాంతిపుంజాన్ని ఆశ్రయించి జనన మరణాలు అనే చీకట్లలో చిక్కుకొనక తరించారో, అలాంటి పరబ్రహ్మస్వరూపుడైన శ్రీకృష్ణుణ్ణి పగచేతనైనా జయించదలచి పిలుచుకుని రమ్మనమని నన్ను అవ్యాజమైన ప్రేమతో పంపాడు. ఆ కంసుడు నాకెంతో మేలు చేశాడు. కంసుడితో సమానమైన చెలికాడు నాకు మరొకడు లభించడం అని భావిస్తున్నాడు. ఇతడా కంసుని చేత పంపుబడినన్ హింసింపనే తెంచి నాడతి దుష్టుండని చూచునో, ఇతడా కంసుని చేత పంపుబడినన్ హింసింపనే తెంచినాడని అతి దుష్టుండని చూచును, సకల భూతాంతర బహిర్మధ్య సంగతుడౌటం తలపోసి నన్ సుజనుగా చూచును, ఎట్టి ఉన్నతి కావించునో, ఏ క్రియన్ పలుకునో, నా భాగ్యమెట్లున్నదో. ఈ అక్రూరుడు కంసుడు ఆజ్ఞ చేత నన్ను బాధించడానికి వచ్చిన దుర్మార్గుడని భావిస్తున్నాడో, లేక సకల ప్రాణుల లోపల వెలుపల నడుమ చక్కగా వ్యాపించి ఉన్న పరమాత్మ
కనుక ఆ తత్వం మెరిగి నన్ను మంచివాణ్ణిగా ఎంచి ఎంతగా గౌరవిస్తాడో, నాతో ఏ విధంగా సంభాషిస్తాడో చూడాలి. ఇంతకు నా భాగ్యం ఎలా ఉందో కూడా చూడాలి అనుకుంటున్నాడు అక్రూరుడు. అలకభ్రాజితమై సుధాంశునిభమై హాసత్ప్రబోద్ధామమై జలజాక్షంబు కర్ణకుండల విరాజద్గండమై ఉన్న ఆ జలజాతాక్షుముఖంబు చూడ కలుగున్ సత్యంబు. ఓ నాకు సత్యంబు, ఓ నాకు నా వల దిక్కేగుచునున్న ఈ వనమృగ వ్రాతంబులి త్రోవలన్. ఈ అరణ్యంలోని మృగాల సమూహం ఈ మార్గాల గుండా వెడుతూ ఉంటుంది. నా కుడివైపు నుంచి వెళుతోంది. ఈ శుభసుఖనాన్ని బట్టి ముంగురులతో శోభిల్లే చంద్రుడితో సమానమైంది. నవ్వుల వెలుగులలో విరాజిల్లే పద్మాల్లాంటి నయనాలు గల చెవుల్లోని మకర కుండలాల చేత దీపించే బుగ్గలు గల తామర రేకుల వంటి కన్నులు గలదైన శ్రీకృష్ణుని ముఖం దర్శించే భాగ్యం నాకు తప్పక లభిస్తుంది అని భావానికి వస్తున్నాడు ఆలోచనల్లో. నేను సంధ్య పొద్దున నందకులానికి వెళ్ళి లక్ష్మీవల్లభుడైన శ్రీకృష్ణుని పాదాల చెంత సాష్టాంగ నమస్కారం చేస్తాను. ఇలా మొక్కగా ఆయన శీఘ్ర గమనం కలిగిన కాలమనే సర్పం యొక్క విజృంభణానికి తల్లడిల్లే భక్తజనుల భయాన్ని తొలగించే పద్మం వంటి తన హస్తాన్ని నా తలపై మోపి చిరునవ్వులొలికిస్తూ కరుణతో నాకు అభయప్రదానం చేయకమానడు అని సుస్థిరమైనటువంటి అభిప్రాయం వచ్చి కృష్ణుని దర్శనం కోరుతూ వేగంగా వెళ్ళే అందమైన రథాన్ని అధిరోహించి చాలా దూరం వెళ్ళాడు. అలా వెళ్ళి ఆ ముందటన్గనే ఘన చందన కుంద కుటజతాల సాల కురవక వటమాకందన్ నందిత బల గోవిందన్ వికచారుణ విందన్ బృందన్. అక్రూరుడు ఎదుట బృందావనాన్ని దర్శించాడు. ఆ బృందావనం ఎలా ఉందంటే గొప్ప చందనపు చెట్లు, మొల్ల, అడవి మల్లె, తాటి, మద్ది, ఎర్రగోరింట, మర్రి, తీయమామిడి మొదలైన వృక్షాలను కలిగి ఉంది. వికసించిన ఎర్ర తామరలతో అది విలసిల్లుతూ ఉంది. ఆ బృందావనం బలరాముణ్ణి, శ్రీకృష్ణుణ్ణి సంతోషపరుస్తోంది. ఆ బృందావనం యొక్క అందాలు, ఆ బృందావన సమీపంలో కసవలు వేయడానికి వచ్చిన ఆవులు, దూడలు, వాటిని రక్షించే వాళ్ళని పరిశీలిస్తూ ఆ బృందావనపు అందచందాలు చూస్తూ అలా ముందుకు వెడుతున్నాడు అక్రూరుడు. ఆ దారిలో ఆయన జలజాంకుశాదిరేఖలు, ఆ ఇసుకలో శ్రీకృష్ణుని యొక్క పాదపద్మాలను గురించి అవి దర్శిస్తున్నాడు. జలజాంకుశాదిరేఖలు గల హరిపాదముల చొప్పుగని మోదంబుతో పులకించి రథము దిగి ఉత్కలికన్ సంతోష బాష్పకలితాక్షుండై. జలజాంకుశాదిరేఖలు గల హరిపాదముల చొప్పుంగని మోదముతో పులకింప రథము దిగి ఉత్కలికన్ సంతోష బాష్పకలితాక్షుండై అని భాగవతం చెప్తోంది. పద్మం, అంకుశం మొదలైన శుభచిహ్నాలతో కూడిన శ్రీకృష్ణుని అడుగుల గుర్తులు ఆ రేపల్లె దారుల్లో అక్రూరుడు దర్శించాడు. ఆనందంతో అతడి శరీరం పులకించింది. కనులలో ఆనంద భాష్పాలు నిండాయి. శ్రీకృష్ణుని దర్శించవలననే తహతహతో అతను రథం నుంచి దిగిపోయి కనే అక్రూరుండు పద్మనేత్రులన్ రంగద్ఘాత్రులన్ ధేనుదోహన వాటీగతులన్ అలంకృతులన్ ఉజ్జద్భాసులం భీతల నవీనోజ్వలవాసులం భీత నీల నవీనోజ్వాసులం కుసుమమాలాధారులన్ ధీరులన్ వనితారాములన్ కృష్ణరాములన్ జగద్వంజక్రమ ఉద్ధాములన్.
కనే అక్రూరుండు పద్మనేత్రులను రంగద్గాత్రులన్ ధేను దోహన వాటీగతులన్ అలంకృతులన్ ఉజ్జద్భాసులం భీత నీల నవీనోజ్వలవాసులం కుసుమమాలాధారులన్ ధీరులన్ వనితారాములన్ కృష్ణరాములన్ జగద్వంజక్రమోద్ధాములన్. ఆ అక్రూరుడు కమలాల వంటి కన్నులు కలవాడు, ఉప్పిదమైన దేహం కలవాడు, ఆవుల పాలు పిండే వాడలలో మెలిగేవాడు, అలంకరించబడినవాడు, మిక్కిలి ప్రకాశమానుడు, పచ్చనివి నల్లనివి ప్రకాశించేవైన కొత్త బట్టలు కట్టినవారు, అంటే ఇద్దరున్నారు కనుక, పుష్పమాలికలు ధరించినవారు, ధైర్యవంతులు, మగువుల పాలిటికి మన్మధులు, భువనాలు నమస్కరించదగ్గ విధానాల చేత అధికులు అయిన బలరామకృష్ణుల్ని దర్శించాడు. ఆ విధంగా దర్శించి వారి పట్ల తనకు గల భక్తి చేత అక్రూరుడు పరవశించిపోయాడు. శరీరంలో గగురుపాటు కలుగ్గా కనుల నుండి ఆనంద భాష్పాలు వానగా కురియగా వారి పాదాలకు నమస్కరించాడు. అక్రూరుడు అలా నమస్కరించిన తర్వాత శ్రీకృష్ణుడు ఏం చేశాడో చెప్తున్నారు. ఓ పరీక్షన్ మహారాజా అంటున్నారు సుఖబ్రహ్మ. సుఖబ్రహ్మ చెప్తున్నారు ఇప్పుడు. అక్రూరులైన జనులను వక్రగతిన్ కాచు భక్తవత్సలున్ అంతన్ అక్రూరుందొం కౌగిలించన్ చక్రాంకిత హస్తతలము జాచి జనేంద్ర. ఓ పరీక్షన్ మహారాజా, శ్రీకృష్ణుడు భక్తజనుల పట్ల ప్రేమ గలవాడు. క్రూరులు గాని మానవుల్ని మంచి స్వభావంతో రక్షించేవాడు. అక్రూరుడు తనకు నమస్కరించిన తరువాత సుదర్శన చక్రం ధరించే తన కుడి చేతిని ముందుకు సాచి అతన్ని కౌగిలించుకున్నాడు అంటోంది భాగవతం. ఆ విధంగా చెప్తున్నారు సుఖబ్రహ్మ పరీక్షన్ మహారాజుకి. తర్వాత ఏం జరుగుతుందో వచ్చే భాగంలో తెలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.